ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా? అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. కవిత మేడం గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడము కార్యకర్తల్లో అంటే ఒక సిగ్నల్ అయితే పోయింది. ఏంటంటే పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా, సొంత కూతురైనా ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే ఉపేక్షించదని చెప్పి ఖచ్చితమైన ఒక సిగ్నల్ పంపించింది. ఎందుకంటే గతంలో పార్టీ ఏదైనా ఇట్లాంటి ఇబ్బంది కలిగినప్పుడు ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి డి శ్రీనివాస్ గారి విషయంలో సస్పెన్షన్ చెయ్యాలా అని చెప్పి ఇదే మా మేడం ఎంపీగా ఉన్నప్పుడు, తర్వాత ఎమ్మెల్యేలు మా లీడర్లంతా కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంతా లెటర్ రాస్తే కేసీఆర్ గారు దాన్ని పెండింగ్ పెట్టిండ్రు. ఆ పెండింగ్ పెట్టి ఆ ఇష్యూని ఎటు తెమల్చక ఆయనని ఎటు పోనీయకుండా అట్లా ఆపినని చెప్పి దాంట్లో ప్రజల్లో కొంచెం నెగిటివిటీ వచ్చి కార్యకర్తలు కూడా కన్ఫ్యూజన్ వచ్చి ఏమైపోయిందంటే ఎలక్షన్లో రిజల్ట్ అప్పుడు బీజేపీకి అనుకూలంగా వెళ్ళడానికి కూడా ఇట్లాంటి నిర్ణయాలని జాప్యం చేయడం, డిలే టాక్టిక్స్ వాడడం వల్ల జరిగిందని నేను అనుకుంటున్నా. కానీ ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకుందో పార్టీ, మాలాంటి కొత్త నాయకులకి, ఎదుగుతున్న నాయకులకు మాకు కూడా ఏంటంటే అరే పార్టీ అంటే కొంచెం మనం డిసిప్లిన్తో ఉండాలి, సిస్టమేటిక్గా మాట్లాడాలి, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అది చాలా తప్పు అని చెప్పి మేము లోపల ఎంత మాట్లాడుకుంటున్నాం, ఎంత ఆవేదన పడుతున్నానో మాకు తెలుసు. సో ఇప్పుడు ఆ ఆవేదనని అర్థం చేసుకొని కేసీఆర్ గారి నిర్ణయం తీసుకున్నారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. మేడం గారికి ఉండే ఎక్స్పీరియన్స్ ముందు మాది నథింగ్ అయినా కూడా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేనేం అనుకుంటున్నా అంటే ఒక హరీష్ రావు గారి మీద ఏదైతే ఆరోపణ చేసినరో కవితక్క గారు, అది చాలా తప్పు. ఎందుకనంటే ఈరోజు 600 పేజీల రిపోర్ట్ని 600 పేజీల్లో ప్రతి అక్షరానికి సమాధానం చెప్పే సత్తా నాకుంది, ఎంతమంది అన్నా రండి అని చెప్పి పార్టీ పరపతిని కాపాడే పని చేసిండు తప్ప ఏ రోజు ఎక్కడ కూడా లూజ్ టాక్ చేయడం కానీ చేయలేదు. ఇప్పుడు మేడం గారు ఎక్కడ పోయినా చిట్ చాట్ అని చెప్పేసి చాలామంది లీడర్ల మీద లూజ్ టాక్ చేయడం మనం విన్నాం. అంటే అన్నరా అనలేదా పక్కన పెడితే ఇప్పుడు న్యూస్ ఎవరైతే ప్రెస్కి సంబంధించిన సోదరులు ఉంటారో వాళ్ళు బయటకు చెప్పినప్పుడు వాళ్ళ క్రెడిబిలిటీ కూడా స్టేక్లో పడుతుందని ఆలోచించుకుంటారు కదా. సో నేనేమనుకుంటున్నా అంటే ఇది కరెక్ట్గా ఇట్లాంటివి చేయాలి, ఇట్లాంటివి చేస్తేనే పార్టీలో డిసిప్లిన్ ఉంటుంది. కష్టపడి ఇప్పుడు అధికారం లేకున్నా కూడా పార్టీలో ఉంటూ పార్టీ కోసం నిబద్ధతగా పనిచేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళకి ఇటువంటి ఏవైతే చర్యలు తీసుకుంటుందో పార్టీ మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక ముందు కూడా నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఇటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసే వాళ్ళ కోసం ఒక డిసిప్లిన్ కమిటీ పెట్టాలి. పార్టీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు పార్టీ విచారణ జరిపి చర్య తీసుకోవాలి. అయితేనే పార్టీ సిస్టమేటిక్ ఉంటుంది. మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇతర పార్టీలు కానీ రీజనల్ పార్టీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.